ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ రోజుకై దేవుడు మీకు అనుగ్రహించిన ఈ వాగ్దానము ధ్యానించుకుందుము. సహోదరి సహోదరుడా, దేవుడు మీకున్న ప్రతి బంధకాల్ని తొలగించబోతున్నాడు. మీకున్న ప్రతి అడ్డు ఆటంకాలు తొలగించబోతున్నాడు. మీ అవమానానికి బదులు మీకు రెట్టింపు శ్రేయస్సు లభిస్తుంది. నిందకు బదులు మీకు సంతోషం ఇవ్వబోతున్నాడు. అంతకు మునుపు నీవు ఏవైతే కోల్పోయావో, ఏవైతే పోగొట్టుకున్నావో మరలా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు. దేవుడు నీకు శాశ్వత ఆనందం కలుగజేయబోతున్నాడు. కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనం ప్రకారము, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సహోదరి సహోదరుడా, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదక వారికి నిత్య జీవమును ఇచ్చును. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రేమస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు. సమాధానకర్తయగు దేవా, నీకు వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాను. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, రెండంతలుగా నీవు మేలు చేస్తానని చెప్పి ఉన్నావు. నీకు వేలాది స్తోత్రములు, వందనములు. ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచి ఆదరించినందుకు, ధైర్యపరిచిన అమూల్యమైన మాటలను బట్టి వందనములు చెల్లిస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి, మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.